నమస్తే, నేను మీ ఏడుగొండలు. మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందదన గ్రామంలో మరి శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం లోపట మరి అతిపెద్ద గవ్వల పెంజర మనం చూస్తున్నాము. మరి మనకు కనిపిస్తున్నాయి గవ్వలు గవ్వలుగా. ఇది చిన్నగా లేదు, సేమ్ గవ్వలు ఎట్లా అలాగే ఉన్నాయి. మరి భక్తురాలు మరి గుడికి రావడం వల్ల ఆమె పూజ చేస్తున్న సమయంలో ఇంత పెద్ద పెంజరపాము చూసి ఆమె ఆశ్చర్యానికి లోనయ్యి మరి గ్రామస్తులకు చెప్పగానే మరి సాకల రాములు గారు వచ్చి దాన్ని బయటికి లాగడం జరిగింది. మరి బాగా ముదిరింది, మనం చూస్తున్నాము. జరకంత లేదు, ఇది అది చాలా పెద్దగా ఉంది. ఇది పట్టిందంటే మా చెయ్యి పట్టిన కాలు పట్టిన కలకాయ మీద కొట్టిండు. చూడొచ్చు, చూడండి ఎంత పెద్దగా ఉంది. మరి భక్తురాలు చాలా దిగ్భ్రాంతికి లోనైంది దీన్ని చూసి. చూడండి ఒకసారి, గవ్వలు మొత్తం గవ్వలుగా ఉంది. గవ్వల పెంజర అంటారు దీన్ని. ఇది గడిచిందంటే మరి ప్రాణం మళ్ళీ రాదు. అతి విషపూరితమైన పాము ఇది. ఎంతో తిప్పలబడి దీన్ని మరి కష్టపడి దీన్ని చంపడం జరిగింది. అది మంచిగా ఆయం పట్ల పడతాయి. అయితే పట్టిందంటే ఇక అది నిన్నమనే ఈ రోజు వచ్చిందా? మరి చెప్పి మరి పాములు చంపి మరి మనం చూసాము. ఈ పామును చంపిన అతను సాకల రాములు. మరి చిన్నప్పటి నుంచి కూడా పాములను చంపడంలో నేర్పరి. మరి ఎవరింట్లో పాము ఉన్నా మరి చక్కగా అతని దగ్గరికి వస్తారు. చిన్నప్పటి నుంచి కూడా చాలామందికి ఇతను తన సేవలను వినియోగించుకుంటున్నాడు. మరి ఈరోజు కూడా ఈ పాము, ఇంత పెద్ద పాము ధైర్యంగా తన దగ్గర ఉండి కూడా ఏమాత్రం జంకు లేకుండా ఇంత పెద్ద పామును చూస్తేనే మనకు భయం వేస్తుంది. అలాంటిది ఇతను చంపాడు. మరి రాములు అడిగి తెలుసుకుందాం. ఈ పెంజర వల్ల ప్రమాదం ఏంది? దీని విషపురుగు కదా, మనుషులు కట్టిందంటే చెప్పు మామ. ఈ పెంజర వల్ల ప్రమాదం ఏంటి? ఇది పెంజర కరిస్తే అక్కడనే ఉండు, అన్నీ ఉండు. పెంజర కరిస్తే ఏం చేస్తా అట్లా పట్టిందంటే కండనే ఊసిపోతుంది. ఊసిపోయినాక మనకు ఒక రోజు మొత్తం పోట్ల మంటలు వేస్తాయి. పోట్ల మంటలు వేసినాక మొత్తం మంచికి మొత్తం పుండ్లు అయిపోతుంది అన్నది. మంచి ఇది సేమ్ గవ్వల్లాగా అవుతుందా? మరి నీకు చిన్నప్పటి నుంచి ఇంత ఇప్పుడు దగ్గర ఉండి ధైర్యంగా పామును కొట్టావు కదా, ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు, మీ నాన్నగారా, ఎవరు మీ తాతలు? మీ నాయన నుంచేనా? మరి ఇప్పుడు ఎంతమంది పురుషులు ఉన్నా కానీ మగవాళ్ళు భయపడతారు. మరి మీకు ఇంత ధైర్యం, ఏ పాము ఇట్లా కొట్టగలరా మీరు? నాగు ఏదైనా? మరి చూడండి, సాకల రాములు చిన్నప్పటి నుంచి కూడా ఎవరింట్లో పాము ఉన్న, పొక్కలా ఉన్న, ఎడ ఉన్నా దాన్ని చీల్చి చెండాడి మరి చంపే నేర్పరి. మరి ఇతనికి కూడా మరి ఆ భగవంతుడు ఆయుర్వేదాలు కల్పించారు. ఎందుకంటే ఈరోజు భక్తురాలి బాధను తీర్చిన రాములు గారికి మరి మన ఊరు మన ముసలి ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అతనికి కూడా మరి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చెన్నకేశ్వర కల్పించాలి. ఎందుకంటే ఈరోజు భక్తురాలిని కాపాడి ఈ పామును చంపి, ఎందుకంటే ఆమె ప్రతిరోజు పూజ చేసుకుంటుంది అనునిత్యము. మరి ఇది జరకంత లేదు, ఇది పట్టిందంటే అక్కడనే ఈ అడవి దూరం ఉంది కనుక అతను రావడం చాలా మంచి పరిణామము. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.